అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. కథలు రాస్తూ ఉంటాను. విష్ణు అనే వ్యక్తి స్వీట్ షాప్ నడుపుతూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా కారు ప్రమాదంలో అతని తలకు గాయమై కోమాలోకి వెళ్ళిపోతాడు. వారం రోజుల తరువాత కోమాలో నుంచి బయటికి వచ్చిన విష్ణు ఎవరైతే తనను రక్షించారో ఆమె కోసం చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ నిరాశ ఎదురవుతుంది. అనుకోకుండా ఒకరోజు బర్త్‌డే పార్టీలో తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో ఆమెను చూస్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి నన్ను సేవ్ చేసినందుకు చాలా థాంక్స్ అని చెప్తాడు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెను ఇష్టపడతాడు. అయితే ఆ రోహిణి అనే వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. మిమ్మల్ని నేను సేవ్ చేయడం ఏంది అని అంటాడు. ఆశ్చర్యపోతాడు. కానీ తర్వాత ఆమె మీద ఉన్న ఆ ఇష్టంని వదులుకోలేక ఆమె పనిచేసే షాపు బయటే టీ కొట్టుకు రోజూ వెళ్ళి ఆమెను చూస్తూ ఉంటాడు. ఏదో ఒకరోజు రోహిణి నా వైపు చూడకపోతుందా, నన్ను ఇష్టపడకపోతుందా అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆమెను చాలా బాగా ఇష్టపడతాడు. చాలా అందంగా ఉంటుంది. ఆమె మాట్లాడే విధానం అంతా బాగా నచ్చుతుంది విష్ణుకి. కానీ నిరాశ ఎదురవుతుందో అనే బాధపడుతూ ఉంటాడు. అయితే ఇదిలాగుండగా అనుకోకుండా కొందరు వ్యక్తులు పై దాడి చేస్తారు. బాగా చావకొడతారు. చివరికి తన ఫ్రెండ్ ముఖేష్ వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. అయితే ఈలోపే కథ మలుపు తిరుగుతుంది. తన వైపు చూడడానికి ఇష్టపడని ఆ రోహిణి నిదానంగా అతన్ని చూడడం మొదలు పెడుతుంది. ఒకరోజు అతని దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆ విధంగా వారిద్దరి మధ్య మాటలు కలుస్తాయి. ప్రేమ మొదలవుతుంది. పెళ్లి వరకు వెళ్తుంది. అయితే ఎందుకు ఇలా జరిగింది? అతనిపై ఎవరు అటాక్ చేశారు? ఎందుకు ఆ రోహిణి ఈ విధంగా అతనితో ప్రేమలో పడుతుంది? ఇదంతా చూడాలంటే ఒకసారి కథను నా స్టోరీని విజిట్ చేయండి. నా ఛానల్ విజిట్ చేయండి. నా ఛానల్ పేరు రాఘవేంద్ర క్రియేట్ స్టోరీస్. అందులో రోహిణి లవ్స్ విష్ణు పార్ట్ 1 చూడండి. ఫుల్ స్టోరీ డిస్క్రిప్షన్లో ఉంచాను. థ్యాంక్ యూ.